కార్యాలయానికి ₹1 మనీ ఆర్డర్ పంపి సంచలనం సృష్టించారు లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ. అవినీతి గొంతు నులిమి నిజాయితీ విలువలను తెలియజేసేందుకు ఈ మార్గం ఎంచుకున్నానన్నారు. జేపీ 1,00,000 కోట్ల అవినీతి జరిగిన ప్రధాని మన్మోహన్ సింగ్ స్పందించకపోవడం దారుణమన్నారు. 2G స్పెక్ట్రమ్ లైసెన్సులు రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును కోరేందుకు దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామంటున్న జేపీతో మా రిపోర్టర్ పరిపూర్ణాచారి ఫేస్ టు ఫేస్. దేశ పోస్టల్ చరిత్రలోనే ఇదే తొలి అంకం కావచ్చు. ఎందుకంటే దేశ ప్రధానికి ఒకే ₹1 ఎంబో చేసిన దాఖలాలు ఇవే. అయితే లోక్సత్తా అధినేత జేపీ ఈ రూపాయి ప్రధానమంత్రికి ఎందుకు మనీ ఆర్డర్ చేశారు, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ఏం చేయాలనుకుంటున్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఒక ప్రధానికి ₹1 మనీ ఆర్డర్ చేశామంటే దాని ఉద్దేశం ఏంటి, దాన్ని మీరు జనానికి ఏం చెప్పబోతున్నారు? ఈవేళ జరిగిన దోపిడీకి ప్రతిఘటన ప్రజల నుంచి, యువత నుంచి విపరీతంగా వస్తున్నారు. మనసులో ఆందోళన పడుతున్నారు. ఎలా తెలియజేయాలి మన మనసులో బాధ, ఈ అన్యాయాన్ని ఎలా మనం అరికట్టాలి, ప్రజాధనాన్ని దోచుకున్నారు, డబ్బుని తిరిగి ఎట్లా రాబట్టాలి అని అందరి మనసుల్లో కూడా లావాలాగా కుతకుతలాడుతున్నారు. దానికి ఒక మార్గాన్ని చూపెట్టాలి. ప్రధానమంత్రికి ప్రత్యక్షంగా ఆయన కార్యాలయానికి డబ్బు చేరి దాంతో పాటు మనం ఈ మనీ ఆర్డర్ రాసినప్పుడు మనం ఇష్టొచ్చిన సందేశాన్ని పంపించవచ్చు. అది ఆయనకు అంది అక్కడి నుంచి అక్నాలెడ్జ్మెంట్ రావాలి. ₹1 పంపించినా సరే అక్కడి నుంచి ఎవరో సంతకం పెట్టాలి. ఒకవేళ సంతకం పెట్టమయ్యా మీరు 1,00,000 మనీ ఆర్డర్లు వస్తున్నాయి, మేము సంతకాలు పెట్టి ఓపిక లేదని తిరస్కరిస్తున్నామంటే మళ్ళీ ఆ మనీ ఆర్డర్ డబ్బుని మన ఇంటికి తీసుకొచ్చి మన అడ్రస్కి ₹1 తిరిగి ఇవ్వాలి. దానికోసం ₹100 ప్రభుత్వం ఖర్చు పెట్టాలి. కాబట్టి ప్రభుత్వాన్ని మెడలు వంచడానికి, కోట్ల మంది ప్రజాభిప్రాయం ప్రభుత్వానికి తెలియడానికి ఒక శాంతియుతంగా, రాజ్యాంగబద్ధంగా ఓ కొత్త రీతిన ఓ పద్ధతిని మనం అన్వేషించాలి. అందుకోసం చెప్పిన ఈ పద్ధతిని మరి చాలా రంగాల్లో ఇలాంటివి చేయాలని చెప్పి అనుకుంటున్నాము. దీన్ని చేపట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా నిరుపేద కుటుంబాలకు కూడా, మారుమూల గ్రామాలకు కూడా దగ్గరలో పోస్ట్ ఆఫీస్ అందుబాటులో ఉన్నది. కాబట్టి ఏ పోస్ట్ ఆఫీస్ కైనా మనం వెళ్ళి 2,80,000 పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి దేశంలో. ఏ పోస్ట్ ఆఫీస్ కైనా వెళ్ళి అక్కడ ప్రజలు అక్కడ మనీ ఆర్డర్ ఇచ్చేయచ్చు, నిరుపేదలు కూడా ఇచ్చేయచ్చు. ఈ సందేశాన్ని ప్రధానమంత్రికి ఇవ్వచ్చు. కాబట్టి ప్రజల అభిప్రాయం తెలియడం కోసం చెప్పని, నిజాయితీకి గొంతు పెరగడం కోసం చెప్పని, అవినీతిని గొంతు నిలబడడం కోసం చెప్పని ఇది మంచి మార్గంగా భావించి ఏర్పాట్లు చేశాం. అంటే ఇప్పటి వరకు సుప్రీంకోర్టు కూడా ప్రధాని స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా మందలించడం జరిగింది. ఏం చేస్తున్నారు, అసలు ఎందుకు తొలగించడం లేదని. అంటే సుప్రీంకోర్టు స్థాయిలో, దేశంలోనే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి న్యాయస్థానానికి స్పందించని ప్రభుత్వం సింగిల్ ₹1 ఎంబోతో స్పందిస్తుంది అనుకున్నారు. అసలు ఆ రియాక్షన్ ఎట్లా ఉండబోతుంది? తెల్లవాడి ప్రభుత్వమే రవి అస్తమించని సామ్రాజ్యాన్ని శాసిస్తున్నానని విర్రబీగుతున్న వాడి ప్రభుత్వమే, తుపాకీ తోటాలతో 100 మందిని బలికొన్న ప్రభుత్వమే చివరికి ఆఫ్టర్ ఆల్ సముద్ర తీరానికి వెళ్లి 1-2 పైసల ఉప్పుని ఉత్పత్తి చేస్తే ఆ ప్రభుత్వం గడగడలాడింది. సామాన్య ప్రజల గుండెల్లో ఉన్న ఘోషకి గొంతుకనిచ్చినట్టయితే, నిజాయితీగా కోట్ల మంది కదిలినట్టయితే ₹1 ఈ దేశం మొత్తాన్ని మారుస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఈ రూపాయలు చేరిస్తేనే దానికి ఒకదానికి సున్నాలు చేరిస్తేనే 9 1,76,000 కోట్లు అని చెప్పంటే 176తో 10 సున్నాలు, ఒకటితోనే ప్రారంభమైంది. కాబట్టి ₹1 విలువ తక్కువ అంచనా ఇవ్వకండి. ఇది ఒక మనిషి గుండె ఘోషకు గొంతుకనిచ్చే మార్గం. ఇది కోట్ల మంది ఈ మార్గాన్ని కనుక ఎన్నుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు, పార్టీలు దిగొస్తాయి. ఇది కేవలం కాంగ్రెస్, బీజేపీల మధ్య రాజకీయ పోరాటం కారాదు. యడియూరప్పను చూపెట్టి కాంగ్రెస్ పార్టీ విర్రవేగటము, కాంగ్రెస్ లేకపోతే యూపీఏను చూపెట్టి ఎన్డీఏ విర్రవేగటము, మన రాష్ట్రంలో కాంగ్రెస్ చూపెట్టి టీడీపీ తిట్టడము, టీడీపీని చూపెట్టి కాంగ్రెస్ విర్రవేగటము, ఇది ప్రజలకు చాలా ప్రమాదకరం. ఈ అవినీతిని అంతం చేయాలి పార్టీలకు అతీతంగా. దానికి ప్రజల గొంతుకునివ్వాలి. అందుకు ఆ గొంతుకివ్వడానికి ఒక మార్గాన్ని మేము అన్వేషించి ప్రజల ముందు పెడుతున్నాం. ఖచ్చితంగా ప్రజలు కదిలొస్తారు. ఈ రూపాయితోనే ఈ ప్రభుత్వాలు గడగడలాడతాయి. 100కి 100 2G స్పెక్ట్రాన్ని క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. నాకు అనుమానం ఏమాత్రం లేదు. నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు పోస్ట్ కార్డు ఉద్యమంతో పాటు, ఎంఓ ఉద్యమంతో పాటు ఇంకా నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ అప్లికేషన్లు పంపిస్తున్నారు ప్రధానమంత్రి గారికి ఇప్పటికే. అది కాకుండా రాజ్యాంగబద్ధమైన అన్ని మార్గాలను ఎంచుకుంటున్నాం. రేపు సోమవారమే దేశంలో వివిధ ప్రాంతాల్లో, తమిళనాడు నుంచి, మహారాష్ట్ర నుంచి, ఢిల్లీ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇతర ప్రాంతాల నుంచి నిజాయితీకి, నిర్భీతికి మారుపేరుగా జనజీవనంలో నిలిచినటువంటి మహోన్నతులు చాలా మంది కలిసి మేమంతా కూడా సుప్రీంకోర్టు ముందు ఈ 2G స్పెక్ట్రమ్ లైసెన్సులు క్యాన్సిల్ చేయాలని, మళ్లీ ఆక్షన్ చేయాలని, ప్రజాధనాన్ని, దోపిడీ అయిన ప్రజాధనాన్ని తిరిగి రాబట్టాలని, అవినీతి అంతానికి మార్గాలు వేయాలని చెప్పని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.